కేసుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవే కేసులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి దేశం దాటి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫోన్ నెంబర్లు తనకి సంబంధించిన కాని ఫోన్ నెంబర్లు ఏ సందర్భాల్లో అంటే ఇస్తారు, ఒకవేళ ఇస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి సార్? అసలు ఇలాంటి కేసులు అలా ఇవ్వచ్చా? ఏం జరుగుతుంది ఇస్తే? ఇక్కడ ఒకటమ్మా, ఆల్రెడీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్లో కూడా దేశం విడిచి వెళ్ళకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలని తదితర కండిషన్స్ పెట్టారు. సరే, దాన్ని తర్వాత ప్రతిసారి రావాలనే దాన్ని మినహాయింపు తెచ్చుకున్నాడు, వేరే విషయం. అయితే విదేశాలకి ఈ దేశం నుంచి వెళ్ళకూడదు కోర్టు అనుమతి లేకుండా అని ఏదైతే అప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఉందో, ఆ కండిషన్ ప్రకారమే ఇప్పటికీ దాదాపుగా 3వ సారి అనుకుంటాను వాళ్ళ కుమార్తెల దగ్గరికి అని పేరుతోనో వివిధ రకాలుగా వెళ్ళొచ్చాడు కోర్టు అనుమతి తీసుకొని. కానీ ఇప్పుడు కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ప్రయాణ తేదీలు, ఉండే ప్రదేశాలు, మొబైల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడి కోర్టుకి సిబిఐకి సమర్పించాలి అని ఈయన విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది 15 రోజులు. కానీ ఈయనేం చేశాడు, ఈయన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరొకరి ఫోన్ నెంబర్ ఇచ్చేసి తప్పుడు సమాచారాన్ని అటు సిబిఐకి కానీ ఇటు కోర్టుకు కానీ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టారనేది ఈ రోజున సిబిఐ చేసే వాదన. కాబట్టి సిబిఐ ఏం చేసింది, అవాస్తవాలతో కూడినటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరొకల ఫోన్ నెంబర్ ఇచ్చేసి తన ఫోన్ నెంబర్గా సమాచారం ఇచ్చాడు. కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించాడు. కాబట్టి అతని మీద ఈ యొక్క విదేశీ పర్యటన రద్దు చేసి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఏమైందంటే 15 రోజులు ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి 4 రోజులు ముందుగానే ఏమన్నా కోర్టు ఆదేశాలు ఇస్తుందేమో, తనకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో అని చెప్పేసి తిరిగి భారతదేశానికి వచ్చేసాడు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం, ఈ షరతులు ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలు ఏంటి, అసలు ఎందుకు ఆయన భయపడి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే సిబిఐ వేసిందో, సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేడర్ని నోటీస్ ఇచ్చి వివరణ అడిగింది కోర్టు. వాళ్ళ వాదన ఎందుకు అలాగే ఇవ్వాల్సి వచ్చిందో న్యాయస్థానానికి సమర్పించమని అని చెప్పేసి కోరారు. వాళ్ళు న్యాయస్థానానికి ఏ విధంగా ఏ సమాచారం సమర్పిస్తారో వేచి చూడవలసిన అవసరం ఉంది. అది కనుక కోర్టు కనుక సాటిస్ఫై అవ్వకపోతే మరొక్కసారి ఈయన విదేశీ పర్యటనకు అనుమతించే అవకాశాలు ఉండవు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉత్పన్నమవుతాయి. రెండో వైపున సిబిఐ లాంటి సంస్థలు లేకుంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది బెయిల్ రద్దు చేయమని చెప్పేసి, వాటికి ఇది దోహదపడుతుంది. ఒకవేళ సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయమని చెప్పేసి ఈ కండిషన్ పెట్టి వేస్తే, ఒకవేళ ఆ పరిస్థితి కనుక కోర్టు తీవ్రంగా పరిగణించి ఆ పరిస్థితి ఉత్పన్నమైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆలోచించి వచ్చాడా అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అంటే నమ్మే పరిస్థితి ఎవరు ఉండరు. మాజీ ముఖ్యమంత్రి సార్, ఇది ఒక్క క్వశ్చన్ సార్, అడ్వకేట్స్ కి వాళ్ళకి ఇది అంటే ఫైల్ చేసేప్పుడు ఇందాక రజనీ గారు చెప్పినట్టు దాని ప్రాసెస్ అప్పటికప్పుడు అయ్యేది కాదు కదా సార్. ఒక లెటర్ వాళ్ళు అప్లై చేస్తున్నారు దేశం వదిలి వెళ్ళాలి అంటే ఈ ఫోన్ నెంబర్ కానీ వెరిఫికేషన్ అనేది ఏమి ఉండదా సార్? ఇక్కడ ఒకటండి, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు దాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తారని ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించరు. ఎంచేతంటే ఇంత తీవ్రమైన నేరాలు దాదాపుగా 2012-13 సంవత్సరాల్లో ఛార్జ్షీట్ వేసి 16 నెలల పాటు జైల్లో ఉండి ఈ తీవ్రమైన ఆర్థిక నేరాలని నిర్ధారణ అయ్యి అవి విచారణ జరిగితే ఏమవుద్దో అని చెప్పేసి ఒక భయానక పరిస్థితుల్లో ఉత్పన్నం అయి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవరు ఊహకు అందనటువంటి తప్పుడు సమాచారం ఇది.
కాబట్టి న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తారని చెప్పేసి ఎవరైనా ఊహిస్తారా? అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుద్దని ఎవరైనా ఊహిస్తారా? అవును సార్. ఊహించరు. కానీ ఊహాకందని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు అని ఈ కేసులో స్పష్టత చేశారు. ఓకే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. షరతులు ఇచ్చినటువంటి షరతులు ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళు వివరణ కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు. ఉమ్, జెడ్ కేటగిరీ పర్సన్ ఈయన సెక్యూరిటీ ఉంటుంది. లేకుంటే వీళ్ళ వైఫ్ నెంబర్ ఇవ్వచ్చు కదా, ఉమ్, వీళ్ళ భార్య గారి నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ కూతురు నెంబర్ ఇవ్వచ్చు, ఉమ్, కుటుంబ సభ్యుల నెంబర్ ఇవ్వచ్చు కదా. ఉమ్, ఎవరో బయట వాళ్ళ నెంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? ఓకే. ఇవన్నీ కూడా కోర్టు డెఫినెట్ గా ఆలోచిస్తుంది. కాబట్టి కోర్టుకి వీళ్ళు ఇచ్చే వివరణ మీద కోర్టు ఆగ్రహం ఆధారపడి ఉంటుంది. ఉమ్, కాబట్టి అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి ఇక్కడ ఒకటండి, అబద్ధాలు ఎక్కడైనా చెప్పగలము, ఉమ్, దేన్నైనా మేము ఉల్లంఘించగలము. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు కదా, ఉమ్, పోలీసు వాళ్ళు ఒక ఆదేశాలు ఇస్తే మీరెవరు మాకు ఇవ్వడానికి, మీ ఆదేశాలు మేము ధిక్కరిస్తాము, మీ ఆదేశాలను ఫాలో అవ్వమని చెప్పేసి నిబంధనలు కూడా ఉల్లంఘించి ఊరేగింపులు పెడుతున్న సంఘటనలు చూస్తా ఉన్నాం. అవును. తిరిగి విచారణ సంస్థలనే మిమ్మల్ని బట్టలు ఉడదీస్తాము, సప్త సముద్రాలు దాటినా కానీ ఈడ్చుకొస్తాము, 2029లో మేమే అధికారంలోకి వస్తున్నాము, మీ అంతు చూస్తాము. బహిరంగంగానే వార్నింగ్లు కదా ప్రతి శాఖలకి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కీలక శాఖలకి కూడా బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చారు కదా. బహిరంగ విచారణ సంస్థలకి వివిధ సంస్థలకు కూడా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మేము బ్లూ డిజిటల్ పెట్టాము, డిజిటల్ లో నమోదు చేస్తే మేము వచ్చిన తర్వాత డిజిటల్ ఓపెన్ చేసి అంతు చూస్తామని చెప్పేసి సంస్థలను కూడా బెదిరింపు చేసేటువంటి పరిస్థితి, ఓకే సార్. విచారణ సంస్థలను బెదిరింపు చేసే పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని గనక చట్టపరంగా గనక కంట్రోల్ చేయకపోతే ఉమ్, రేపు వాళ్ళు చెప్పారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా మేమెందుకు లెక్క చేయాలి, ఆ లెక్క చేయనప్పుడు అని అంటే శాంతి భద్రత సమస్య ఉత్పన్నం అవుద్ది. ఉమ్, చట్టాన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో అల్లకొల్లం అయిపోద్ది. రాష్ట్రం మీద వచ్చే పరిశ్రమలకి సరైన అభిప్రాయం లేకుండా ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి మనం వెళ్ళటం ఎందుకు, ఇంత పెట్టుబడులు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఉమ్, పరిశ్రమలు కానీ, సంస్థలు కానీ, ఐటీ సంస్థలు కానీ, లేకుంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ ఈ రాష్ట్రానికి రావడం అనేది సాధ్యం కాదు. ఓకే సార్. భయపడతారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఉమ్, కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడాలన్నా, రాష్ట్రంలో పౌర హక్కులు కాపాడాలన్నా